ఇప్పుడే గ్యాస్ ఆన్ చేసిన ఆర్యానా. సో ఫస్ట్ ఆయిల్ ఇదిగో మేము వాడుతున్నాం ఫ్రీడమ్ ఆయిల్. ఫ్రీడమ్ ఆయిల్ మీ అమ్మాయిలకు కూడా కావాల్సింది ఇదే కదా, ఫ్రీడమ్. అంటే ఒక్కటి మటన్, అంటే మటన్ చికెన్ రెండు ఉంటే నాకు చాలా ఇష్టం రా. సో ఆయిల్ వేసిన, నెక్స్ట్ ఘీ వేసేయాలి. సో ఆయిల్ చేస్తారు, టమాటా రసం, బాబ్బా వేరే లెవెల్. ఫస్ట్ గరం మసాలా వేస్తాడు. ఎయ్యర్రా గరం మసాలా. ఫస్ట్ గరం మసాలా ఎవడన్నా ఆయిల్ ఎత్తాడా? ఏ ఊరని ఇది? గరం మసాలా ఆయిల్ వేయరు. ఆగు, ఫస్ట్ నేను దీన్ని ఇది చేయాలి. ఇప్పుడు ఇది కొంచెం బ్రౌన్ అవ్వాలి లైట్ గా. ఇది ఎంతసేపు పెంచుతో చెప్పు. అరే ఎప్పుడైనా ఉల్లిగడ్డలు ఎప్పుడైనా కొంచెం బ్రౌన్ అవ్వాలి, గుర్తుపెట్టుకో. ఓకే, గరం మసాలా. గరం మసాలా ఒక 2 ఆకులు వేసిన. బిర్యానీ ఆకులు, స్టార్ వేసిన. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? నేను అమ్మాయి దొరికినాక. అమ్మాయి దొరకట్లేదా నీకు? దొరకట్లేదు, దొరుకుతురు కానీ చక్కగా లేరురా. ఏమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు, అమ్మాయిలకి. అదే వాళ్ళకి ప్రాబ్లం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన. ఓకే, నెక్స్ట్ మనం వేయాల్సింది ఏంటంటే మటన్. ఇది ఆల్రెడీ బాయిల్ చేసినాం, పసుపు వేసి బాయిల్ చేసినాం. ఓకే. సో బేసికల్ ఏంటంటే మనం ఇప్పుడు కుక్కర్లో వేసినాం అనుకో, ఒక 6-7 విజిల్ దాకా ఆగాలి. ఆ మటన్ చేయాలి మళ్ళీ అదంతా. సో మనం ఏంటంటే ముందే దీన్ని బాయిల్ చేసుకుంటే 3-4 విజిల్స్లో కథం కంప్లీట్ చేసేయచ్చు. దీని తర్వాత ఏం చేయాలంటే పెరుగు వేయాలి. అప్పుడే పెరుగు వేసేయాలి, ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నది కదా. ఓకే, నెక్స్ట్ మసాలా వేసేయాలి. సో జీలకర్ర పొడి ఒకటి వేసిన అండ్ గరం మసాలా ఒకటి వేసిన. ఇది వచ్చేసి ధనియాల పొడి. బాగా మిక్స్ చేయాలి దీన్ని. లైక్ నువ్వు ఎలా అయితే పులిహోర మిక్స్ చేస్తావో నేను మిక్స్ చేయాలి. పులిహోర మిక్స్ చేయడం నీ తర్వాత ఎవరైనా. మనోడికి పాపం గుండె పగిలిపోయాన్ని బ్రేకప్స్ ఉన్నాయి తెలుసా? ఆంటీ ప్లీజ్ ఆంటీ అలా అనక ఆంటీ ప్లీజ్. నానేముందులే, అయిపోయింది, నీదేమున్నదిలే. ఎందుకైంది నాన్న? నాకు చక్కని అమ్మాయి కావాలి, మంచిగా ఒక చక్కగా నన్ను బాగా చూసుకునే అమ్మాయి, ట్రెడిషనల్ అమ్మాయి, అలాంటి అమ్మాయి కావాలి. కానీ నాకు ఎందుకో తెలియదు, మొత్తం మోడర్న్ అమ్మాయిలే దొరుకుతారు. అంటే చక్కగా ఉండాలి, అందంగా ఉండాలంటే నువ్వు చక్కగా ఉండాలి కదా బేటా. నేను చక్కగానే ఉంటాను, నేను ఇవో చక్కగానే ఉన్నా చూడు. కొంచెం క్రాస్ ఉన్నానా? నువ్వు చిన్న పిల్లలు లెక్క ఫీల్ కాకన్నా కరెక్ట్ టైంకి నీకు పెళ్ళి అంటే నా అంత కొడుకుంటేటోడు. సో ఇప్పుడు ఏం చేయాలంటే కారం వేయాలి. కారమా? మేమైతే స్వస్తిక్ కారం పొడి వాడుతున్నాం రా. ఇప్పుడు మనం స్వస్తిక్ స్పైసెస్ వారి స్వస్తిక్ కారాన్ని వాడుకుంటున్నాం. కాలం మారినా కారం మారదు. స్వస్తిక్ స్పైసెస్ 60 ఏళ్లకు పైగా స్వచ్ఛమైన కారాన్ని అందిస్తుంది. ఈ కారం ఇప్పుడు నీకోసం. అంటే నువ్వు పుట్టినప్పుడు ఉన్నది ఈ కారం. ఓకే, 1 స్పూన్. సో కారం పొడి వేసి అలా కలుపుకున్నాం. మీ అందరికి ఒక విషయం చెప్తా, ఇది ఎంత డేంజర్ తెలుసా? ఫ్రెండా లేకపోతే ఏందో అర్థం కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క లెక్క ఉంటది. ఎప్పటికప్పుడు ఇద్దరు ఫైర్ అయితేనే ఉంటారా? ఫైర్ అయితేనే ఉంటా. నువ్వు పెట్రోల్ ఎత్తావా? నేను వాటర్ పోసి ఆర్పితే మీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటానా? వద్దులేరా వీడు నేను ఒక ½ అన్ అవర్ ఉన్నాం అనుకో, సెట్ అంతా లేపేస్తాం. నాకు ఘీ సరిపోలేదు, నాకు ఘీ కావాలి. ఘీ కావాలి అంతే కదా. చూడు ఇట్లాంటివి ఉంటాయి. సో కొంచెం సాల్ట్ కావాలి నాకు. ఓకే, నీళ్ళు కూడా వేసేస్తున్నా. ఆ మటన్ ఎన్ని అయితే బాయిల్ చేసినామో ఆ నీళ్ళు వేస్తున్నా. ఎన్ని కప్స్ వేస్తున్నావు? ఎన్ని కప్పుల బియ్యానికి? అంటే యాక్చువల్లీ 6 కప్పులు వేయాలి. మేడం ఇది స్టాక్ అంటే ఎప్పుడు మటన్ అడిగించిన నీళ్ళ స్టాక్ అంటే ఓల్డ్ స్టాక్ ఇట్లా కావచ్చు అనుకుంటా. మటన్ ఉడకబెట్టిన తర్వాత నీళ్ళు ఓల్డ్ స్టాక్ ఉన్నది కదా. అవుట్డేటెడ్ స్టాక్స్ మీరు ఇద్దరు నా గురించి మాట్లాడుతున్నారు. ఇది ఎందుకు వాడుతున్నా అంటే ఇళ్ళకెళ్ళి వాటర్ పోతాయి. సో కొద్దిసేపు ఆల్రెడీ బియ్యం నానబెట్టి పెట్టావా? బియ్యం బేసిక్ గా పులావులకి వాటికి ఎందుకు నానబెడతారు? నాకు పెద్ద డౌట్ ఇది. పొడి పొడిగా రావాలని. రైస్ పొడి పొడిగా రావడానికా? ఇది పట్టుకో. చాలా చిల్లీగా చాలా హాట్ గా ఉంది అందుకే. అమ్మ బాబాయ్, ఇది అలాంటి షో కాదు. సో నేను ఈ బియ్యాన్ని కుక్కర్ లో వేసి మూత మూసి పెట్టేస్తాను. ఈ లోపు మన సెకండ్ సెగ్మెంట్ గెస్ట్ దేవో బావా.
సో షీర్ కుర్మా తయారు చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ గ్యాస్ ఆన్ చేయాలి. సో పాలు వేసేద్దాం ఫస్ట్. ఎంత షుగర్ యాడ్ చేస్తున్నావు? హాఫ్. అంటే మీరు బేసిక్ ఎక్కువ స్వీట్ తింటారా తక్కువ స్వీట్ తింటారా? ఎక్కువే. దీని తర్వాత మనం ఏం వేయాలంటే ఇలాచీ పౌడర్ వేయాలి. నెక్స్ట్ ఏం వేద్దాం? క్యాష్యూ, జీడిపప్పు. ఇవన్నీ ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నావా సోహెల్? అంటే చూస్తుంటే ఏదో కోట్ అయినట్టున్నాయి. సో ఇవన్నీ NG ఘీలో రోస్ట్ చేసినాయి డ్రై ఫ్రూట్స్ అన్ని. ఓకే, రోస్ట్ చేసిన ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నామా? మరి యాడ్ చేయి త్వరగా, లేట్ అవుతుంది. ఎప్పుడెప్పుడు స్వీట్ తినాలని అనిపిస్తుంది నాకు. అదే నాకు కూడా అట్లే ఉన్నది. ఉన్నదా? పని తక్కువ ఊరించడం ఎక్కువ అయిపోతుంది. అదే ఉందన్న. నువ్వు వారానికి ఒక డేట్కి పోతావు కదరా? నాకు యాక్చువల్లీ ఇప్పుడు కెమెరాస్ ఆఫ్ ఉంటే ఇంకో డేట్స్ గురించి చెప్పేదాన్ని. అంతేనా? ఇది కిస్మిస్. మిస్ ఎంత మందిని కిస్ చేసావో పాపం, ఎంత మంది మిస్సులు బలయ్యారు. నేను చాలా కిస్ అనగానే చెమటలు వస్తున్నాయి నీకు. ఎందుకంటే నాకు అసలు నచ్చదు తెలుసా అవన్నీ అసలు. నెక్స్ట్ సో ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి ఇది ఇందులో వేసేస్తున్నా. వావ్, ఆల్రెడీ షీర్ కుర్మా ఫీల్ వచ్చేస్తుందిరా. వచ్చేస్తుందా? తాగేసే మరి. సో సేమియా వేసాయి. బక్రీద్ స్పెషల్ ఎపిసోడ్ లో మేము చేయబోతున్న షీర్ కుర్మాలో ఇప్పుడు మేము సేమియాని యాడ్ చేసేస్తున్నాం. కొంచెం అది అయిపోయిన తర్వాత ఇది లాస్ట్ కి వేసేద్దాం. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఘీ అన్నమాట. సో పులావ్లో అయినా NG ఘీ, షీర్ కుర్మాలో అయినా MG ఘీ. NG ఘీ వారు ఎంత స్వచ్ఛమైన ప్రీమియం క్వాలిటీ గల గేదె నెయ్యిని, ఆవు నెయ్యిని అందిస్తున్నారు. రోజువారీ వంటల్లో వాడుకోవడానికి NG గేదె నెయ్యి వాడుకోవడం చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది అండ్ అన్ని వయసుల వాళ్ళకి హెల్తీ కూడా. ఇక పూజలకి, నోములకి, భక్తి కార్యక్రమాల కోసం వారి ప్రత్యేకమైన ఆవు నెయ్యి కూడా మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా NG ఘీని ట్రై చేసేయండి. సో బక్రీద్ స్పెషల్ అప్పుడు మంచిగా మాకు ఏమనిపిస్తుంది అంటే మంచి అందరం కలిసి మార్నింగ్ లేచి ఫ్యామిలీ అందరూ సో ఫ్రెష్ అప్ అయ్యి ఎర్లీ మార్నింగే మాకు నమాజ్ ఉంటది అనమాట. సో అందరు ఈద్గాకి వెళ్తాం. యాక్చువల్లీ వెళ్ళేటప్పుడే షీర్ కుర్మా చేస్తారనమాట. వెళ్ళేటప్పుడు తినేసి వెళ్తాం మేము నమాజ్ కి. వచ్చిన తర్వాత ఇంకా గుమగుమలాడుతూ ఉంటది. ఏంటిది? మటన్ బిర్యానీ, అవి ఇవి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది. కానీ మనం బక్రీద్ మర్చిపోయాం. స్లోగన్ ఒకటి ఉంది కదా, మటన్ మటన్ చికెన్ మటన్. ఒకసారి చెప్తామా? మటన్ మటన్ చికెన్ మటన్ 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 చికెన్ మటన్. ఆకలేసేస్తుంది, పండక్కి స్వీట్ తినాలనిపిస్తుంది, నాకు త్వరగా ఎమ్మీ టైంలోకి వెళ్ళాలనిపిస్తుంది. ప్లీజ్ పైన డ్రై ఫ్రూట్స్ వేస్తావా సోహెల్? వేస్తా కదా. అయ్యో ఇదేంటి చెప్పు? కేసరి. సో ఇదేంటి గార్నిషింగ్ మనం వేసింది? పిస్తానా? ఓకేనా? ఎమ్మిగా ఉందిరా. ఎమ్మిగా ఉందా? ఎస్, చాలా బాగుంది. మరి ఎక్ని పులావ్ కూడా డిష్ అవుట్ చేద్దామా? ఎస్, చలో. సో ఎక్ని పులావ్ పొల్లుగా భలే వచ్చిందిరా. అరే నల్లి బొక్క నాకురా. నల్లివే. నాకు ఆ స్వీట్ సరిపోద్దా?